హీరో రాజ్ తరుణ్ వ్యవహారం రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. బిగ్ బాస్ బ్యూటీ అరియానా నుంచి అర్జున్ రెడ్డి ఫేమ్ శాలిని పాండే వరకు ఇలా నటించిన ప్రతి హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. లావణ్య కూడా ఇదే విషయాన్ని మీడియా ముందు ప్రస్తావించడంతో రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ల లిస్టు బయటపడుతోంది. తెరపై ఎన్నో లవర్ బాయ్ పాత్రలు పోషించాడు రాజ్ తరుణ్. అయితే తెర వెనుక కూడా ఇతడు పెద్ద లవర్ బాయ్ అంటోంది లావణ్య. కేవలం లవర్ మాత్రమే కాదు, రాజ్ తరుణ్ ను స్త్రీలోలుడిగా చెప్పుకొస్తోంది. అతడి ఎఫ్ఐఆర్లను బయట పెడుతూ పెద్ద ప్రెస్ మీట్ పెట్టింది. నాకు కన్ఫర్మేషన్ ఉన్న ఎఫ్ఐఆర్లు కొన్ని ఉన్నాయి. రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్లు లవర్ సినిమా నుంచి మొదలయ్యాయి. రిద్దితో రాజ్ ఎఫ్ఐఆర్ సాగించాడు. నేను ఆ అమ్మాయికి కాల్ చేసి చెప్పాను. 6 నెలల డేటింగ్ తర్వాత రిద్ది ఆ ఎఫ్ఐఆర్ ఆపేసింది. హీరోయిన్ రిద్దితో పాటు శాలినితో కూడా రాజ్ తరుణ్ కొన్నాళ్లు కాలక్షేపం చేశాడంటోంది లావణ్య. లిస్ట్ లో అరియానా గ్లోరీ పేరును కూడా చేర్చింది. ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన శాలినితో కూడా రాజ్ తరుణ్ ఉన్నాడు. బిగ్ బాస్ అరియానా గ్లోరీతో కేవలం ఒకరోజు మాత్రమే షూట్ చేశాడు. నాకప్పుడు డీజేయింగ్ అంటే ఇష్టం ఉండేది. ఆ కోర్స్ చేసేందుకు చెన్నై వెళ్లాను. నేను వెళ్లిన నెల రోజులకే హైదరాబాద్ లో అరియానాతో రాజ్ స్టార్ట్ చేశాడు. రాజా రవీంద్ర ఫోన్ చేసి రాజ్ తరుణ్ చేయి దాటిపోతున్నాడని చెప్పిన వెంటనే హైదరాబాద్ వచ్చేశాను. ఇలా రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ల చిట్టా బయటపెట్టింది లావణ్య. ఇవి కేవలం కొన్ని మాత్రమేనని, ఇంకొంతమంది హీరోయిన్ల పేర్లు తనకు గుర్తుకు రావడం లేదని చెప్తోంది. రాజ్ తరుణ్ కు ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నప్పటికీ వాటిని తను ప్రాబ్లం గా ఫీల్ అవ్వలేదంటోంది లావణ్య. అతడు తనతో ఉన్నాడనే నమ్మకంతో ఉన్నానని, మాల్వి మల్హోత్రా సీన్ లోకి వచ్చిన తర్వాత తనకు ఆ నమ్మకం పోయిందని, అందుకే మీడియా ముందుకు వచ్చానని అంటోంది. మాల్వి కోసం రాజ్ తరుణ్ రోజుకు 70,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాడని, 11 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న తనకు మాత్రం ఇల్లు గడవడానికి డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. రాజ్ తరుణ్ కు చెందిన 15 కుక్కలు ప్రస్తుతం తన వద్దే ఉన్నాయని, వాటి ఆలనా పాలనా కోసం కూడా డబ్బులు ఇవ్వడం లేదని అంటోంది. ఇక హీరోయిన్ మాల్విని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న రాజ్ తరుణ్ తనను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించిన విషయం తెలిసిందే. మొదట నాకు అమౌంట్ యాక్సెస్ కట్ చేశాడు. ఆ తర్వాత నాపై చెడు ముద్ర వేసేందుకు ప్రయత్నించాడు. యాంటీగా చెప్పడానికి నాపై ఏమున్నాయి, అందుకే నాపై ఉన్న డ్రగ్స్ కేసును, మస్తాన్ పై ఉన్న కేసును చూపిస్తున్నాడు. మాల్వి, ఆమె సోదరుడు రాజ్ తరుణ్ కూడా నన్ను బెదిరించారు. నేనేమి అతను హీరో అయ్యాక అతడి లైఫ్ లోకి రాలేదు. అతడు హీరో కాకముందే వైజాగ్ లో ఉన్నప్పటి నుంచే పరిచయం. అతడు ఉయ్యాల జంపాల సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మేం పక్క ఫ్లాట్ లో ఉండేవాళ్ళం. మన రిలేషన్ ఇప్పుడే బయట పెట్టొద్దు, కొంత సమయం తర్వాత చెబుదాం అని అన్నాడు. కానీ ఇప్పుడు మాల్వి మల్హోత్రా మోజులో పడ్డాడు. మాల్వితో అతడి ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి అని లావణ్య వివరించారు.